Hello students, welcome to Ekam IS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ ఢిల్లీ వెహికల్ ఫ్యూయల్ బ్యాన్ పాలసీ. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే ఢిల్లీలో వెహికులర్ పొల్యూషన్ తగ్గించడానికి 2025 జూలై 1 నుంచి పాత వెహికల్స్కి ఫ్యూయల్ వేయకూడదని ఒక కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ రెగ్యులేషన్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా అది ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అయిందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS3 ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో, ఏపీఎస్సీ అయితే గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్లో, టీజీపీఎస్సీ అయితే మనకి గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ టాపిక్ సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా చూద్దాం. Why do old diesel vehicles contribute more to vehicular pollution compared to petrol vehicles? Option A, diesel has a higher carbon content than petrol. Option B, diesel engines emit higher levels of particulate matter and nitrogen oxides. Option C, petrol engines operate at higher pressure than diesel engines. Option D, diesel vehicles consume more fuel per kilometer than పెట్రోల్ వెహికల్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఈ రోజు టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. అసలు ఏంటి ఢిల్లీ ఫ్యూయల్ బ్యాన్ పాలసీ గురించి తెలుసుకుందాం, అలాగే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ తెలుసుకుందాం, ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా వెహికులర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, అలాగే రికమెండెడ్ సొల్యూషన్స్ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మనం వెహికులర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం. అసలు పొల్యూషన్ అంటే ఏంటి? పొల్యూషన్ అంటే రిలీజ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ దట్ ఎఫెక్ట్స్ ద హ్యూమన్ లైఫ్ ఆర్ ఎన్విరాన్మెంట్. అంటే మనకి పొల్యూషన్ అంటే ఏవైనా హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ మనకి ఎన్విరాన్మెంట్లో రిలీజ్ అయ్యి వీటి వల్ల మనకి హెల్త్కి అయినా ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ అయితే దాన్ని పొల్యూషన్ అంటారు. అండ్ ఈ హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ని ఏమంటారు? పొల్యూటెంట్స్ అంటారు అన్నమాట. సో ఇక్కడ వెహికులర్ పొల్యూటెంట్స్ అంటే వెహికల్ నుంచి రిలీజ్ అయ్యే పొల్యూటెంట్స్ని వెహికులర్ పొల్యూటెంట్స్ అంటారు. సో ఈ వెహికులర్ పొల్యూటెంట్స్ వల్ల మనకి మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ వస్తుందన్నమాట. సో కామన్ వెహికులర్ పొల్యూటెంట్స్ ఏంటి? మనకి కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్, పార్టికులేట్ మ్యాటర్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ ఓజోన్. ఇప్పుడు మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఢిల్లీలో మనకి అందరికీ తెలుసు పొల్యూషన్ ఎక్కువ ఉందని, వింటర్లో చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఢిల్లీలో పొల్యూషన్ కాంట్రిబ్యూషన్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ పిక్చర్లో ఏముంది? సో ఢిల్లీలో మనకి ఎన్సీఆర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏం కాదు, నేషనల్ క్యాపిటల్ రీజన్ అన్నమాట. సో ఇదేంటి? మనకి సెంట్రల్లో ఢిల్లీ ఉంటుంది, అండ్ తర్వాత నోయిడా అండ్ గురుగ్రామ్, ఇది హర్యానా స్టేట్కి సంబంధించింది, యూపీకి సంబంధించి, ఇలా మిగతా స్టేట్స్ని సంబంధించి రాజస్థాన్, అల్వార్, ఇలాంటి రీజన్స్. మొత్తం ఈ రీజన్స్ అన్నీ కలిపి మనం ఎన్సీఆర్ రీజన్ అంటాం. అంటే ఒక మెట్రోపాలిటన్ ఏరియా అన్నమాట ఇదంతా. అందులో ఢిల్లీ అన్నది ఒక సెంట్రల్ ఏరియా. సో అక్కడి నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ పొల్యూషన్స్ నుంచి 34.9% అండ్ మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి 26.5% అండ్ స్టేబుల్ బర్నింగ్ నుంచి 8.2 అండ్ ఢిల్లీ లోకల్ అంటే ఓన్లీ ఢిల్లీ నుంచే వచ్చే పొల్యూషన్ మనకి 30.3% ఉంది. ఈ 30.3%లో కూడా మనకి ఏది కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తుందంటే 51.5% మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే వెహికల్స్ నుంచి వస్తున్న పొల్యూషన్ అన్నమాట. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ వెహికులర్ పొల్యూషన్ ఎంత ఉంది మనకి ఢిల్లీలో, అది కూడా విత్ ఇన్ ఢిల్లీ వల్లే మనకి 51.5 ఉంది. అందుకే ఈ బ్యాన్ తీసుకురావడానికి ఇది ఒక ముఖ్య కారణం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి వెహికులర్ పొల్యూటెంట్స్ చాలా ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు PM 2.5 ఉంది అనుకోండి. సో PM 2.5 టోటల్ మనకి ఢిల్లీలో 2021 ఫిగర్స్ ప్రకారం అరౌండ్ 20.32 కిలో టన్స్ పర్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఓన్లీ వెహికులర్ పొల్యూషన్ నుంచే ఓన్లీ 9.6 కిలో టన్స్ రిలీజ్ అవుతుంది పర్ ఇయర్. అంటే వెహికులర్ పొల్యూషన్ నుంచి PM 2.5 కాంట్రిబ్యూట్ అవుతుంది ఎంత? అరౌండ్ 47% అవుతుంది.
అంటే వెహికులర్ పొల్యూషన్ నుంచి వస్తున్న పొల్యూటెంట్స్ సంఖ్య చాలా ఎక్కువ మాట. అందుకే ఈ బ్యాన్ తీసుకొచ్చారు. ఏంటి అసలు ఈ బ్యాన్ లో రూల్స్ చూద్దాం. సో బ్యాన్ ఏంటి? పాత వెహికల్స్ అని చెప్పాను. సో పాత వెహికల్స్ అంటే ఎంత పాత? సో పెట్రోల్ వెహికల్స్ అయితే 15 years కన్నా ఎక్కువ ఉండాలి, అండ్ డీజిల్ వెహికల్ అంటే 10 years కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇలాంటి వెహికల్స్కి ఏం బ్యాన్? ఢిల్లీలో పెట్రోల్ స్టేషన్స్లోని ఫ్యూయల్ ఎయిర్మార్ట్. పాత వెహికల్స్ ఏవైనా 15 years పెట్రోల్ వెహికల్స్ అయితే, 10 years ఏవైనా డీజిల్ వెహికల్స్ అయితే, సో ఢిల్లీలో ఏ పెట్రోల్ బంక్లోని వాళ్ళకి పెట్రోల్ ఆర్ డీజిల్ సప్లై ఉండదు. అండ్ ఎలా ఎన్ఫోర్స్ చేస్తున్నారు? మనకి 500 ఫ్యూయల్ స్టేషన్స్ ఇన్ ఢిల్లీలో మనకి ANPR కెమెరాస్ పెట్టారన్నమాట. ఈ ANPR కెమెరాస్ అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్. సో మనకి పెట్రోల్ బంక్లో ఆ కెమెరాస్ పెడితే కెమెరాస్ వచ్చిన వెహికల్స్ని ఇమేజెస్ పట్టి స్కాన్ చేసి ఒక సెంట్రలైజ్ డేటాబేస్ ఉంటుందన్నమాట. ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్తో మ్యాప్ చేస్తూ మనకి ఒక అవుట్కమ్ వస్తుందన్నమాట. ఆ వెహికల్ ఏజ్ ఎంత. సో పెట్రోల్ వెహికల్ 15 years కన్నా తక్కువ ఉంటే వాళ్ళు పెట్రోల్ వేస్తారు, ఎక్కువ ఉంది అనుకోండి పెట్రోల్ వేయరు. అదే పద్ధతి డీజిల్ కూడా. 10 years కన్నా ఎక్కువ ఉంటే డీజిల్ వేయరు, 10 years కన్నా తక్కువ ఉంటే డీజిల్ వేస్తారు అన్నమాట. సో ఈ పద్ధతి ద్వారా ఫ్యూయల్ని బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు అన్నమాట. సో ఇలా వాళ్ళు ఏంటి, ఈ పాత వెహికల్స్ని కంప్లీట్గా స్క్రాపేజ్కి పంపించాలని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు మనం వెహికులర్ పొల్యూషన్కి ఏజ్ ఆఫ్ వెహికల్స్కి ఉన్న కనెక్షన్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు పొల్యూషన్ మనకి ఏజ్ ఆఫ్ ద వెహికల్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పాత వెహికల్స్కి ఓల్డర్ ఇంజన్స్ ఉంటాయి, అండ్ ఓల్డర్ ఇంజన్స్ ఉంటే వాటికి వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా పొల్యూటెంట్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అండ్ ఇంకొకటి, పాత ఇంజన్స్కి మనకి పొల్యూటెంట్స్ అబ్జర్వ్ చేసుకునే ఎక్విప్మెంట్ ఏమీ ఉండదన్నమాట. ఉదాహరణకి మనకి పార్టికులేట్ ఫిల్టర్స్ అని చెప్పి ఇది PM పార్టికులేట్ పొల్యూటెంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే సెలెక్టివ్ క్యాటలిస్టిక్ రిడక్షన్ SCR ఇవేంటంటే మనకి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ పొల్యూటెంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఓల్డ్ వెహికల్స్ కాబట్టి ఇవి న్యూ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వీటికి అసోసియేట్ అవ్వవు. సో వీటి వల్ల వీటికి కూడా పొల్యూషన్ లెవెల్ మనకి పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. వేర్ అండ్ టేర్ వల్ల అండ్ యూసేజ్ వల్ల ఏమవుతుంది, మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే ఏం లేదు. సో వేసిన ఫ్యూయల్కి ఎంత డిస్టెన్స్ మనం వెళ్తున్నాము. సో పాత వెహికల్స్ వెళ్ళేసరికి మనకి మైలేజ్ తగ్గిపోతుంది. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుంటే ఏంటి, పొల్యూటెంట్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ పెట్రోల్కి మనం తక్కువ డిస్టెన్స్ కవర్ అవుతుంది, కానీ రిలీజ్ అవుతున్న పొల్యూటెంట్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పెట్రోల్ కన్జంప్షన్ పెరుగుతుంది, పొల్యూటెంట్స్ కూడా పెరుగుతాయి. అలాగే ఫ్యూయల్ టైప్ బట్టి కూడా మనకి పొల్యూషన్ వేరీ అవుతుంది. సో ఉదాహరణకి ఇప్పుడు డీజిల్ అండ్ పెట్రోల్ ఉన్నాయనుకోండి. సో డీజిల్లో మనకి హై టెంపరేచర్ హై ప్రెషర్లో వెహికల్ వెళ్తుందన్నమాట. అందుకే మనకి డీజిల్ వెహికల్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ. కానీ హై టెంపరేచర్ హై ప్రెషర్లో వెళ్ళడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూటెంట్స్, ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ PM 2.5 ఈ పార్టికులేట్ మ్యాటర్ పొల్యూటెంట్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఈ డీజిల్ వెహికల్ వల్ల. అందుకే డీజిల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే పెట్రోల్ వెహికల్స్ తక్కువ పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తాయి. అలాగే పెట్రోల్లో మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, కానీ పొల్యూటెంట్స్ మాత్రం డీజిల్ వెహికల్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాలసీలో ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ చూద్దాం. సో ఒకటి ఇంప్లిమెంటేషన్ ఇష్యూ ఏంటి, ANPR ఫెయిల్ టు రీడ్ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ రిలయబుల్లీ. సో ఈ నెంబర్ ప్లేటింగ్ సిస్టమ్ ఏదుందో సో అది ప్రాపర్గా ఆ కెమెరాస్ రీడ్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు ఆ కెమెరా లొకేషన్ బట్టి ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్ బట్టి కూడా ఉంటుంది. సో అది ప్రాపర్గా రీచ్ చేయలేకపోతే డేటాబేస్తో మ్యాచ్ అవ్వదు. డేటాబేస్తో మ్యాచ్ అవ్వకపోతే మనకి ఆ ఏజ్ ఆఫ్ ద వెహికల్ మనకి రాదన్నమాట. ఇంకొకటి, ఫ్యూయల్ స్టాఫ్ వర్ నాట్ ట్రైన్డ్. సో ఇప్పుడు ఆ డేటాబేస్ ఇదంతా ఏంటి, టెక్నాలజీ రిలేటెడ్ కదా కొంచెం. సో మనకి అక్కడ ఉన్న స్టాఫ్కి ఆ అవగాహన లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుద్ది. నో సెంట్రలైజ్డ్ బ్లాక్ లిస్ట్ టు షేర్ వెహికల్ స్టేటస్ అక్రాస్ ఏజెన్సీస్. అంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది, నెంబర్ ప్లేట్లో నుంచి స్కాన్ అవుద్ది ఇమేజ్, తర్వాత డేటాబేస్కి వెళ్తుంది, డేటాబేస్లో నుంచి మనకి వస్తుంది అవుట్పుట్. దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి. కానీ ఇక్కడ డేటాబేస్ వేరియస్ ఏజెన్సీస్తో ఉన్నాయంట. అంటే ఉదాహరణకి పోలీస్ స్టేషన్ మెయింటైన్ చేసే ఒక డేటాబేస్, అలాగే ఇప్పుడు RTO ఆఫీసెస్ మెయింటైన్ చేసే ఒక డేటాబేస్, అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మెయింటైన్ చేసే ఒక డేటాబేస్. సో ఇలా డేటాబేస్ ఉండడం వల్ల మనకి కామన్ డేటా రావట్లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెయింటైన్ చేసే డేటా ఏముంటుంది, స్టోలెన్ వెహికల్స్ రిలేటెడ్ డేటా ఉంటుంది. అక్కడ మనకి ఏజ్ రిలేటెడ్ డేటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఇక్కడ ఏజ్ రిలేటెడ్ డేటా ఉండొచ్చు, వెహికల్ రిలేటెడ్ డేటా, ఏజ్తో సంబంధించి డేటా ఉండొచ్చు. సో ఇలా సెంట్రలైజ్ డేటాబేస్ ఒక కామన్ ఫ్యాక్టర్స్తో లేకపోవడం వల్ల మనకి ఈ సెగ్రిగేషన్ చెయ్యడం కష్టం అవుతుందట. ఇంకొకటి లీకేజ్, వెహికల్స్ రీఫ్యూల్డ్ ఇన్ నియర్ టౌన్స్ అవుట్ సైడ్ ఢిల్లీ. సో ఢిల్లీ అంటే సెంట్రల్గా ఉంటుంది, దీని పక్కన మనకు నోయిడా, గురుగ్రామ్ ఇలా చాలా సిటీస్ ఉంటాయి. సో ఢిల్లీలోని బ్యాన్ వచ్చింది కాబట్టి సో అందరూ ఏం చేస్తున్నారు, ఢిల్లీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి అక్కడున్న పెట్రోల్ పంప్స్లో ఫిల్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు. అంటే ఇక్కడ పాలసీ లూప్ని యూజ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకా డేటా గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి అంటే పాలసీలోనే లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెహికల్ ఏజ్ కెనాట్ బి ఈక్వలెంట్ టు యాక్చువల్ ఎమిషన్స్. ఎందుకంటే వెహికల్ ప్రతి పాత వెహికల్ గ్యారంటీగా పొల్యూటెంట్ రిలీజ్ చేస్తుందని లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. లైక్ ఫిట్నెస్ టెస్ట్ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయి అనుకోండి, అది పాత వెహికల్స్ అయినా మంచిగా పనిచేస్తాయి. అండ్ ఇంకొకటి ఓడోమీటర్ చెక్స్, అంటే మనం ఆ వెహికల్ని ఎంత డిస్టెన్స్ వాడాం, అంటే కొంతమంది వెహికల్స్ చాలా ఎక్కువ వాడేస్తారు అనమాట. సో యాక్టివిటీ ఆఫ్ ద వెహికల్స్ బట్టి కూడా ఉంటుంది. సో ఎక్కువ యాక్టివిటీ ఉందనుకుంటే ఎక్కువ పొల్యూటెంట్స్ ఉంటుంది. అదే కొంచెం మినిమల్గా మెయింటైన్ చేస్తూ వాడుతుంటే ఈవెన్ దో అది పాత వెహికల్ అయినా మంచిగానే పనిచేస్తుంది. సో ఓన్లీ ఏజ్ బట్టే మనం వెహికులర్ పొల్యూషన్స్ని బ్లంట్గా డిసైడ్ చేయడానికి లేదు. అండ్ ఈ పర్టికులర్ రూల్ ప్రకారం ఎస్టిమేషన్ చేస్తే మనకి 6 మిలియన్ వెహికల్స్ ఎఫెక్టెడ్ అవుతున్నాయంట ఈ పాలసీ ప్రకారం. కానీ నో అఫీషియల్ డిసగ్రిగేటెడ్ డేటా, అంటే ఓన్లీ వెహికల్స్ ఏజ్ బట్టి పెట్రోల్ వెహికల్స్ అబౌవ్ 15 years, డీజిల్ వెహికల్ అబౌవ్ 10 years అని చెప్తున్నాం. కానీ ఫ్యూయల్ టైప్ ఏంటి, యూసేజ్ ఏంటి, యాక్టివిటీ లెవెల్ ఏంటి, ఇలాంటి డేటా బట్టి మనం సెగ్రిగేట్ చేయలేదు. సో దాన్ని బట్టి మనం ఓన్లీ ఒక్క ఏజ్ బట్టే డిసైడ్ చేయడం వల్ల ఈ పాలసీలోనే మనకి లూప్ హోల్ ఉందని చెప్తున్నారు. అండ్ మనకి ఒక ప్రైవేట్ సర్వే కూడా చేశారు. ఆ సర్వే ప్రకారం వీల్ అనాలిసిస్ చూద్దాం. సో ఇదేంటి, ఈ వాహన్ ప్లస్ సర్వే వాళ్ళ రిలేటెడ్ ప్రైవేట్ సర్వే డేటా ప్రకారం ఓన్లీ 8% ఆఫ్ ఢిల్లీస్ కరెంట్ ఫ్లీట్ ఎఫెక్టెడ్. అంటే ఈ పాలసీ వల్ల 8% ఎఫెక్ట్ అయింది. ఢిల్లీలో సుమారు 1.2 crore ప్లస్ వెహికల్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ 8% ఎఫెక్ట్ అవుతుంది, అంటే అరౌండ్ 7.5 lakh. అందులో 1.7 2-wheelers, 3 lakh పెట్రోల్ కార్స్ అండ్ 1.8 డీజిల్ కార్స్, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. కానీ ఓన్లీ పాలసీ వల్ల ఎన్ని వెహికల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఈ 7.5 lakh. సో మిగతావన్నీ ఇంకా మనకి వెహికులర్ పొల్యూషన్ ఇస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకొకటి టోటల్ PM 2.5 మనకి వెహికల్ పొల్యూషన్స్ వల్ల వస్తుంది ఎంతంటే 2025 కల్లా 3200 tons మాట. కానీ దీనివల్ల మనం ఎంత రెడ్యూస్ చేసుకోగలుగుతున్నాం ఈ పొల్యూటెంట్ కూడా అరౌండ్ 8% మాత్రమే. సో ఇప్పుడు ఆ పాలసీ వల్ల ఏంటి, మనకి పెద్దగా ఇంపాక్ట్ లేదు వెహికల్ పొల్యూషన్ తగ్గించడానికి. సో మనం గ్లోబల్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వెహికల్ పొల్యూషన్స్ ఎలా తగ్గించాయో చూద్దాం. బీజింగ్. సో బీజింగ్ చైనా ఏం చేసిందంటే డీజిల్ ట్రక్ బ్యాన్స్ చేస్తూ స్క్రాపేజ్ అండ్ రెట్రోఫిట్టింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. స్క్రాపేజ్ ఏంటంటే పాత వెహికల్స్ని మనం వాడకుండా కంప్లీట్గా స్క్రాప్ చేసేయడం అన్నమాట. అలా ఎంకరేజ్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇచ్చింది. లైక్ ఏంటంటే కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా చేయడం, అండ్ అలాగే మనకి స్టోర్ క్రెడిట్ ఇవ్వడం కొత్త వెహికల్స్ కొనుక్కోవడానికి. ఇలాంటి ఇన్సెంటివ్స్ తీసేస్తే పాత వెహికల్స్ని మార్చుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అలాగే రెట్రోఫిట్టింగ్ ఇన్సెంటివ్స్ ఏంటంటే పాత వెహికల్స్కి మన కొత్త టెక్నాలజీతో పొల్యూటెంట్స్ని రెడ్యూస్ చేసే టెక్నాలజీతో లైక్ పార్టికులేట్ ఫిల్టర్స్ ఇలాంటి వాటితో ఫిట్టింగ్ చేసుకోవడం, ఆర్ ఇంజన్ ఎబిలిటీ పెంచడం, లేకపోతే డీజిల్ ఇంజన్స్ని CNG కన్వర్ట్ చేయడం, ఇలాంటి పనులు కూడా చేయొచ్చు అన్నమాట. అలాగే టోక్యో ఏం చేసింది, స్ట్రిక్ట్ డీజిల్ రూల్స్ అండ్ సబ్సిడీ ఫర్ అప్గ్రేడ్స్. అండ్ ప్యారిస్ ఫేజ్డ్ లో ఎమిషన్. సో నెమ్మదిగా ఫేజెస్ లెవెల్లో ఎమిషన్ రూల్స్ తీసుకొచ్చింది. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచింది అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ పెంచింది అన్నమాట. ఏంటి, మనకి హైబ్రిడ్ వెహికల్స్ని EV వెహికల్స్ని కొనుక్కోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ పెంచింది. రికమెండెడ్ సొల్యూషన్స్ ఏముంటే బాగుంటాయి. సో లోకల్ మెజర్స్ తీసుకోవాలి, లైక్ స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, వెహికల్ ఎక్స్చేంజ్ ఫేర్స్, లీగల్ ఇంటర్ స్టేట్ రీసేల్ ప్రమోట్ చేయడం, ఇలా చేయాలన్నమాట. సో పబ్లిక్ సపోర్ట్ కూడా ఇలాంటి పాలసీస్కి ఉండాలి. అందుకే ఫేజ్డ్ రోల్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఒకేసారి బ్యాన్ చేయకుండా
ఒక 12 to 18 months తీసుకొని నెమ్మదిగా ఫేజుల వారీగా దాన్ని బ్యాన్ చేయాలి. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెంచాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు పెట్రోల్ స్టేషన్ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక మినిమల్ ట్రైనింగ్ ఒకటి ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. ఇంకొకటి గ్రీవియన్స్ పోర్టల్. సో ఇప్పుడు చెప్పాను కదా, ఏజ్ బట్టే మనకి డిసైడ్ అయిపోదు కంప్లీట్గా అంతా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్, వెహికల్ యాక్టివిటీ బట్టి అండ్ దాని ఫిట్నెస్ టెస్ట్ బట్టి వీటి బట్టి. సో ఇలాంటివి ఏవైనా మనకి కస్టమైజ్డ్ ఏమైనా ఉంటే, స్పెసిఫిక్ గ్రీవియన్సెస్ ఉంటే మనకి గ్రీవియన్స్ పోర్టల్ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో సైడ్ బై సైడ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. లైక్ స్క్రాపేజ్ సెంటర్స్లోని పైలట్ రెట్రోఫిట్టింగ్, లైక్ ఈవీ వెహికల్స్ మీద, హైబ్రిడ్ వెహికల్స్ మీద క్రెడిట్ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ రీజనల్ కోఆర్డినేషన్ పెంచాలి. ఎందుకంటే ఎన్సీఆర్ రీజన్ అంతా ఓన్లీ ఢిల్లీలో కంట్రోల్ చేస్తే కుదరదు, కంప్లీట్ ఎన్సీఆర్ రీజన్ దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. హర్యానా దగ్గర నుంచి లైక్ స్టేపుల్ బర్నింగ్, ఇలాంటి అన్ని రకమైన పొల్యూషన్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఢిల్లీలో మెషర్ తీసుకుంటే కుదరదు కదా, ఎందుకంటే గాలి అన్నది మిగతా ప్రెజెన్స్ నుంచి కూడా వస్తుంది. సో పొల్యూటెంట్స్ వాటితో కూడా వస్తాయి. సో అది ఏంటంటే ఇంటర్ కోఆర్డినేటెడ్గా చేయాలన్నమాట. సో క్రియేట్ జాయింట్ టాస్క్ ఫోర్స్ అక్రాస్ ఎన్సీఆర్ రీజన్, లాంచ్ షేర్డ్ ఎమిషన్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.